దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన సన్నిధిలో ఈ రీతిగా ఈ నెలలో చివరి ఆదివారంలోకి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన నామమును మహిమపడదాం. ఒక చిన్న ప్రార్థనతో ఈ కోడికను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని బట్టి వందనాలు, ఈ దినమును బట్టి వందనాలు చెల్లిస్తాం. ఈ దినమున ప్రభువా, మీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి, కొనియాడటానికి మీరు ఇస్తున్నటువంటి గొప్ప కృపకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ప్రేమ వాత్సల్యత కృపకై వందనాలు ప్రభువా. మేము నాయనా ఈ నెలంతా మీరు మొదటి ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రాంగణంలో పాల్గొంటున్న వారిని, లైవ్ స్ట్రీమ్లో చూస్తున్న వారిని కూడా మీరు దర్శించాలని, సంధించాలని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగల రాజా వందనాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి, సంధించమని, మీ అభిషేకం చేత ఈ ప్రాంగణం అంతటిని నింపాలని, ప్రతి ఒక్కరిని తాకాలని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాడుతూ ఆయన నామమును మహింపరుద్దాం. ఆయన యొక్క స్వరము మనం వినేవారంగా ఉండాలి. ఆయన యొక్క స్వరాన్ని మనం వినాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించునని పాడుతూ ఆయన నామమును మహింపరుద్దాం. ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా పాడదాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించును. నీ స్వరము కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించును. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసుకొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసుకొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించు
ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచుల ఖడ్గము నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచుల ఖడ్గము నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపము చూపించున్ నిజ స్వరూపమును చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లుగా నీ యందు నిలచునట్లు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యమే నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా నీదు మహిమ కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ వాక్యమును నేర్పించు, దాని యందు నిలచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించున్ హల్లెలూయా. హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్ థాంక్ యూ ఆయన మాస్టర్ ఎంతైనా గొప్ప దేవుడై ఉంటున్నాడు. థాంక్ యూ ఓ జీసస్ స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా స్తోత్రం. పాడన మౌనంగానే స్తుతి కీర్తనను పాడుతూ ఆయన నామమును మహిమపడతాం. ఓ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థాంక్ యూ ఫాదర్ పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ
మౌనముగానే స్తుతి కీర్తన ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగనే నా అంతరాత్మ శరీరమును ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే నా విమోచన గానము నీవే నా రక్షణ శృంగము నీవే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకయే నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నీయు దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నీయు నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే నా ఓదార్పు నిధివి నీవే నా ఆనంద క్షేత్రము నీవే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకయే నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొందునే నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే నా మానస వీణవు నీవే నా ఆరాధన పల్లకి నీవే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచనే యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచనే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన హల్లెలూయా Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Master. Holy Spirit.
ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా ఆరాధించేద్దాం. ప్రతి ఒక్కరం లేచి నిలబడి ఆయనను స్తుతిస్తూ ఆయన నామమును మహిమపడదాం. Thank you, Jesus. Thank you, Holy Jesus. Spirit. Thank you, థ్యాంక్ యూ Father. లార్డ్. ప్రతి ఒక్కరము ఈ స్థలంలో Thank మనం you, Lord. ఈరోజు Thank ఉన్నామంటే you, Lord. ఆయన కేవలం ఆయన కృపయే ఉన్నది. స్తోత్రం, స్తోత్రం, కనుక ఆయన స్తోత్రం. కృపను బట్టి మనము ఈరోజు మనం Thank you, Jesus. ఆయనని స్తుతించి కొనియాడి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ప్రియ Thank you, సంగమ Jesus. Thank you, కదా. Jesus. ఐ వాంట్ టెల్ యూ ఎ స్మాల్ స్టోరీ. Lord. 2 నిమిషాలు లిసన్ టు మీ. ఐ వాంట్ టెల్ యూ ఎ స్మాల్ రియల్ స్టోరీ, రియల్ ఇన్సిడెంట్స్. దేవుని కృప మన ఏళ్లలో ఎలా ఉంటుందంటే, ఆయన కనుదృష్టి మన మీద ప్రతిదినం ఉంటుంది కదా. ఒక రియల్ స్టోరీ ఏంటిదంటే, ఎంతమందికి ఓపెన్ యువర్ ఐస్, కొంతసేపు మీ కళ్ళను తెరిచి నా వైపు చూడండి. ఎంతమందికి దిల్సుఖ్ నగర్ తెలుసు? హైదరాబాద్లో 2013లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2013లో దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ అని వార్త ఎంతమంది విన్నారు కదా. 2013లో ఇద్దరు కజిన్స్ కలిసి హైదరాబాద్ వెళ్ళారు ఒక చిన్న వర్క్ మీద. ఇద్దరు కజిన్స్ హైదరాబాద్ వెళ్ళారు, వాళ్ళు వర్క్ చూసుకున్నారు. వచ్చుకుంటా వాళ్ళ బాబుకి ఒక వాకర్ కొందామని చెప్పేసి ఒక షాప్ దగ్గర ఆగారు. ఆ షాప్లో వాకర్ కొన్నారు. ఆ వాకర్ కొనుక్కొని అటు నుంచి ఒక 15 మినిట్స్ వే అయ్యి ఉండొచ్చు, మేబీ నాంపల్లి దాటి, నాంపల్లి లక్డికపూల్ అసెంబ్లీ లక్డికపూల్ ఏరియా దాకా వచ్చారు. వాళ్ళు ఇద్దరు బైక్ మీద వెళ్ళారు, వచ్చారు అది కొనుక్కొని. అయితే వస్తుండేసరికి ఇంటి దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. అరే బాబు, ఏడు దాకా వచ్చారా, మీరు ఎక్కడున్నారా అని. పలానా చోటు ఉన్నాం నాన్నగారండి అని వాళ్ళు రిప్లై చేశారు. ఎందుకు ఇట్లా 2-3 సార్లు ఫోన్ చేసి హడావిడిగా మాట్లాడుతుండేసరికి ఎందుకు అంటే, మీరు ఇంతకుముందు దిల్సుఖ్ నగర్లో వస్తువు కొంటున్నామన్నారు కదా, వాకర్ కొంటున్నామన్నారు కదా, ఆడ ఆ దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది, మీరు ఇంకా ఆడే ఉన్నారా, అసలు మీరు ఎలా ఉన్నారని తెలుసుకోవడానికి వాళ్ళు కాల్ చేశారు. అయితే ఈ వ్యక్తులు ఇద్దరు చాలా సేఫ్గా, అంటే 15 మినిట్స్ అయిపోయింది దాని నుంచి వచ్చేసి. అంటే దేవుని కన్ను దృష్టి ఎలా ఉంటుందంటే, ఆయన చిత్తం ఎలా ఉండిద్దంటే, ఒక 15 మినిట్స్ ఆడ ల్యాగ్ చేసి ఉంటే వీళ్ళు, లేకపోతే ఒక 15 మినిట్స్ ముందే ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఉండేటోళ్ళు కాదు. అవునా? ఆ వ్యక్తులు ఉండేటోళ్ళు కాదు. ఆ కజిన్ బ్రదర్కి ఉన్న బాబుకి ఫాదర్ ఉండేటోళ్ళు కాదు, లేదా వాళ్ళ పేరెంట్స్కి ఇద్దరు పిల్లలు ఉండేటోళ్ళు కాదు. సో దేవుని చిత్తం ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టింది అంటే ఆయన చిత్తం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ స్థలంలో ఉన్నాం. ఆ కజిన్స్ ఎవరో కాదు, మేమిద్దరమే. 2013లో ఫిబ్రవరిలో బాంబ్ బ్లాస్ట్ అయింది. మేమిద్దరమే జాయ్ కోసం వాకర్ కొన్నాం. ఆ స్థలంలో ఏదైతే కొన్నామో, అది ఏదైతే షాప్ ఉందో, ఆ షాప్ పక్కనే హోటల్. అది ఏదైతే బాంబ్ బ్లాస్ట్ అయిన హోటల్ ఏదైతే ఉందో, జస్ట్ దాన్ని ఆనుకొని ఉన్న గోడ పక్కదే. ఒక్క 15 మినిట్స్ మేము అక్కడ ఎక్కువసేపు ఉన్నా, లేదా బాంబ్ బ్లాస్ట్ ఒక 15 మినిట్స్ ముందైనా 12 ఇయర్స్ అయ్యేది మేమిద్దరం లేక. మర్చిపోయేటోళ్ళు కూడా కొంతమందికి నేను ఎవరినో కూడా తెలిసి ఉండేది కాదు. సో దేవుని ప్రణాళిక ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టిందంటే కేవలం ఆయన కృప ఉన్నది. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కనుకనే మనం ఈ స్థలంలో చేరి, ఎంతమంది లైవ్లో చూస్తున్నారు, మీరు కూడా ఈరోజు మీరు ఉన్నారంటే కేవలం ప్రభు చిత్తం అయి ఉన్నది, దేవుని కృప అయి ఉన్నది, ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది కనుకనే మనం ఈరోజు సజీవ లెక్కలో ఆయనని ఆరాధిస్తున్నాం కదా. మృతులు ఎవరు ప్రభుని ఆరాధించలేరు కదా. మృతులు ఎవరు ప్రభుని ఆరాధించలేరు. సజీవులుగా ఉన్న మనం మాత్రమే ఆయనను ఆరాధించగలం. కనుక ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా, యేసయ్యా ఈరోజు నేను ప్రభువా నేను జీవించి ఉన్నానంటే కేవలం నీ కృప అయి ఉన్నది. ప్రభా ఫ్యామిలీగా మేము ఈడ ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృప అయి ఉన్నది. ప్రభా ఈ లోకంలో ప్రభా మేము ఎన్నో ఆటుపోట్లలో ఉన్నా కానీ మీ కృప చేత మమ్మల్ని కృపలో మమ్మల్ని భద్రపరిచి, మమ్మల్ని ప్రేమించి,
మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తున్న ప్రభువా వందనాలని చెప్పేసి హృదయపూర్వకంగా మనమందరము 2 చేతులను పైకి చాపి, ప్రభువా మీరు నాకు కావాలయ్యా, యేసయ్యా మీరు నాకు కావాలి తండ్రి, నీ కృప లేకపోతే నేను ఈరోజు లేను ప్రభువా అని చెప్పేసి ఆరాధిస్తాం ప్రియ సంగమా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. Thank you, Jesus. పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు మనకి ఏ అపాయం రాకుండా ఎన్నో ఆపదలు మనకు కలిగిన కానీ దానిలో నుంచి మనల్ని ఎత్తి పట్టుకొని మనల్ని కాపాడుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లించవలసి ఉన్న వారమై ఉన్నాం. ఎన్నోసార్లు మన అనారోగ్యాల్లో గురై ఉండొచ్చును. వివిధమైన వైరల్ ఫీవర్స్లో, కరోనా కాలంలో కూడా ఎంతో మంది పిట్టలు ఎగిరిపోయినా కానీ నిన్ను నన్ను ప్రభు తన ప్రేమలో తన కృపలో భద్రపరుచుకొని ఆయన కన్ను దృష్టి మీద ఉంచి మనల్ని కాపాడినందుకు ప్రభువా యేసయ్యా వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నాతో మాట్లాడండి తండ్రి. ప్రభువా ఈరోజు నాతో మాట్లాడండి. వినగల చెవులు మాకు అనుగ్రహించండి ప్రభువా అని చెప్దాం ప్రతి ఒక్కరము. ఈ రోజు ఏదో ఉట్టి రోజు కాదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ టైం. మీరు ఏదో యాక్సిడెంటల్గా మనం ఈ స్థలంలో చేరలేదు కానీ, ఏదో యాక్సిడెంటల్గా మనం ఈ స్థలంలో లేము కానీ, కేవలం ఆయన కృప వల్లనే మనం ఈ స్థలంలో ఉన్నాం. అనాది సంకల్పములో ప్రభు మనల్ని మన తల్లి గర్భంలో రూపింపక మునుపే ఆయన మనల్ని ఎరిగినవాడు. ఈరోజు మనం కేవలం ఆయన కృపలో ఆయన తలంపులో ఉన్నాం కనుకనే మనం ఈ స్థలంలో చేరి ఉన్నాం ప్రియ సంగమా. ఆయన కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. హోలీ స్పిరిట్ వి వెల్కమ్ యు. తండ్రి ఈరోజు నాతో మాట్లాడండి. మనం హృదయపూర్వకంగా ఆయనను పిలిచినట్టయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ప్రియ సంగమా. నా ప్రియ సోదరి సోదరుడా, ఎన్నో ఇబ్బందుల్లో ఉండొచ్చును. అయ్యో ఇదేమి లైఫ్ అని చెప్పేసి మనం బాధపడుతుండొచ్చును. బయట చూసినట్టయితే వర్షాలు, అయ్యో కరువు వస్తుందేమో అని మనం బాధపడుతుండొచ్చును. మనల్ని ప్రభువు పోషించటానికి ఇష్టపడుతుండగా, మనల్ని నడిపించటానికి ఇష్టపడుతుండగా మనము ఆయనకి సరెండర్ అవ్వటానికి ఇష్టపడదాం. మనం ఆయనకి సరెండర్ అవ్వడానికి ఇష్టపడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. ఎన్నిక లేని వారిని ఎన్నుకోవటానికి ఆయన క్వాలిఫై చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక థ్యాంక్ యూ జీసస్. ఏ యోగ్యత లేని నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మన కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి నిన్ను నన్ను ఆయన వెలతోటి కొన్నాడు. ఆయనతో సహా ఉంచుకోవటానికి, తన పరలోక రాజ్యంలో మన కొరకు చోటు ఇయ్యటానికి, మన కొరకు ఒక నివాస స్థలం నిర్మించడానికి ఆయన వెళ్ళుండగా, అయ్యో ఆయన కరబుర స్వరముతో ఏదో ఒక రోజు మేఘారూఢుడై దొంగ వలె వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడుతుండగా, మనం నిర్దోషులముగా నిష్కల్మషులుగా మనము ఆయన రాయబారిగా జీవించడానికి ఇష్టపడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే,
హృదయపూర్వకంగా చెప్దాము, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, నా యేసయ్యా ఆరాధన, యేసునికే, స్తుతి ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా, నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. సమస్త స్తుతి ఘనత మహిమలు నీకే ప్రభువా. ఆరాధన యేసునికే, Holy Spirit, we welcome you, Lord. ఆరాధన యేసునికే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళ. ఆరాధన ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఓ యేసయ్యా ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదాను నీ స్వామి. చిత్తమునే చేసేదా, తండ్రి, నీ చిత్తమునే చేస్తా. మార్గములోనే నీ మార్గంలోనే నేను నడుస్తాను. ఈ రోజు నుంచి మనం ఒక నూతనమైన తీర్మానం చేసుకుందాం ప్రియ సంగమా. వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. Holy Spirit, ఆరాధన యేసునికే, ఆరాధన ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుతూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసునికే యేసయ్యా. ఆరాధన యేసునికే, Holy Spirit, we welcome you, Lord. ఆరాధన యేసునికే. సమస్త జీవకోటులు ప్రభువా నీ స్వరమును విని నీ ఆజ్ఞలకు లోబడుతుండగా మేమును కూడా ప్రభువా నీ ఆజ్ఞలను గైకొని మీ ఆజ్ఞల చొప్పున మేము నడుస్తుండగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇష్టపడుతున్న దేవుడా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను వెంబడిస్తూ ప్రభువా నీ పరలోక రాజ్యంలోకి ప్రభువా మేము వారసులు అవ్వడానికి సహాయం చేయండి. నేను నడిపించిన దేవుడవు, అబ్రహాము నుండి నడిపించిన దేవుడవు, అబ్రహాము ఇస్సాకుకు చాలిన దేవుడవు, నాకు కూడా చాలినందుకు వందనాలు స్వామి. ఈ స్థలంలో ప్రభా నీ పరిశుద్ధ ఆత్మని ప్రభా ఉంచి మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇట్టిగా ప్రభా
ఇట్టి సమయంలో లేక ఎంతో మంది బాధపడుతున్నా కానీ ప్రభా, నన్ను మీరు ఎన్నుకొని, మమ్మలను మీరు ఎన్నుకొని ప్రభా ఈ స్థలంలో ఉంచి ప్రభా, మా సృష్టికర్తను ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఆరాధన అందరం హృదయపూర్వకంగా చేద్దాం. ఆరాధన యేసు నీకే, స్తుతి ఆరాధన యేసు నీకే, ఓ ఆరాధన ఆరాధన యేసు నీకే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, స్తుతి ఆరాధన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచేదా అన్ని వేళలా, నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకు మాత్రమే ప్రభువా. ఆరాధన యేసు నీకే, సమస్త మహిమ నీకే తండ్రి. మా స్తుతుల మీద ఆసీనుడవడానికి ఇష్టపడుతున్న వాడా వందనములు. స్తుతి ఆరాధన యేసు నీకే. Oh Jesus. Amen. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? అందరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. లెట్స్ డూ వన్ థింగ్. పక్కన వారితోటి గ్రీట్ చేయండి, పక్కన వారిని గ్రీట్ చేయండి, గుడ్ మార్నింగ్ అని చెప్పండి. ఇంకా 5 minutes ఉంది ఆఫ్టర్నూన్ అవ్వటానికి. పక్కన వారిని గ్రీట్ చేయండి, గుడ్ మార్నింగ్ అని చెప్పండి. దేవుడి కృప మీ పట్ల ఉన్నదని చెప్పండి. ఈ స్థలంలో మనం చేరినామంటే దేవుని కనుదృష్టి మన పట్ల ఉంది కనుక ఆయన చెప్పిన మాటలను మనం వినటానికి మనం ఈ స్థలంలో ఉన్నాం. ఎంతమంది నమ్ముచున్నారు కదా? లాస్ట్ టైం నేను కొంతసేపు మాట్లాడాను. ఏంటిది? మన ఇయర్స్ దేనికోసం చేయబడ్డదనేది. మన ఇయర్స్ దేనికోసం చేయబడ్డదని చెప్పేసి మనం విన్నాం కదా. మనం ఎలాంటి వాయిస్ వింటున్నాం? ఆర్ వి హియరింగ్ ద ఫాల్స్ వాయిస్ ఆర్ గాడ్స్ వాయిస్ అని విన్నాం. ఓకే, దేవుని వాయిస్ విన్నప్పుడు, దేవుని మాటలు మనం విన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా బ్లెస్ చేస్తాడో ఈరోజు తెలుసుకుందాం. దేవుని మాటలు విన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా బ్లెస్ చేస్తాడో అనేది కదా. లోకం చెడిపోయే ముందు, అంటే ఆదామును చేసి అవ్వమ్మను తీసి ఆయన కొరకు ఆయన స్వరం వింటూ ఆయన వాళ్ళతో ఆడుకోవటం కోసం దేవుడు వారిని నిర్మించినప్పుడు ఫాల్స్ వాయిస్ విని పాపమును లోకంలో ఎంటర్ అయ్యేలాగా చేశారు. అవునా? మన ఇయర్కి మన మైండ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనం ఏదైతే వింటామో, ఏదైతే మన చెవుల ద్వారా వింటామో దాన్ని వెంటనే మనం గ్రహిస్తాం. మన మైండ్ వెంటనే అది తీసుకుంటుంది. అరే పలానా చోట్ల ఈ కాలంలో బాగుంటుందంట అనగానే ఎవరో చెప్తే మనం చూడాలని మనం ఆడకు పోయి మనం కూడా ఆడ చూద్దాం, మనం కూడా ఆడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి మనం ఇష్టపడుతుంటాం. అవునా? మనం మన చెవుల నుంచి ఏదైతే వింటామో అది చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే కొంతమంది దేవుడి మాటలు వినటానికి ఇష్టపడరు,
కొంతమంది దేవుడి మాటలు విని ఆయన చెప్పిన చొప్పున నడవటం ద్వారా ప్రభు కృపను పొంది ఆయన ద్వారా ఆశీర్వదించబడతాం కదా. జెనసిస్ 6:1 నుంచి 7లో చూసినట్టయితే ఆడ ప్రజలు వికెడ్నెస్ అంటే హౌ కెన్ ఐ సే ఇన్ తెలుగు, ఆ టైం కల్లా లోకం చెడిపోయి ఉంటుంది ప్రజలు. అయితే అక్కడ దేవుడు ఏమనుకుంటాడంటే వీరందరినీ వైప్ ఆఫ్ చేద్దాం అనుకుంటాడు, అంటే తుడిచిపెట్టేయాలనుకుంటాడు ఆ కాలంలో. ఎందుకంటే దేవుని చిత్తం కొరకు వీళ్ళు చేస్తే దేవునికి వ్యతిరేకంగా ఆ ప్రజలందరూ ఉండటం ద్వారా ఆ ప్రజలందరినీ దేవుడు తీసివేయాలనుకుంటాడు. అయితే ఆ కాలంలో ఎంతమందికి నోవా తెలుసు? జాయ్ తెలుసా? నోవా తాత ఒక్కడే అప్పుడు ఆ టైంలో దేవుడితోటి సత్సంబంధాలు కలిగి ఉండటం దేవుడు చూస్తాడు కదా. దేవుడితో ఫెలోషిప్ తోటి ఇక్కడ 6:10లో చూసినట్టయితే ఆయనతో దేవునితోటి నోవా ఫెలోషిప్లో ఉండటం చూస్తాం. నోవాకి 3 పిల్లలు, వారి కుటుంబం. దాని లోపల నోవా గారు ప్రభువుతోటి సత్సంబంధాలు కలిగి ఆయన చెప్పిన మాటలు వింటాం, మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడితోటి సత్సంబంధాలు కలిగి ఉంటాడు. అలానే జెనసిస్ 6:13 దగ్గరకు వచ్చేసరికి ఎవరన్నా చదవండి. 6:13 ఆడ దేవుడు నోవాతోటి మాట్లాడతాడు. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితి పారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటానికి పూయవలెను. ఓకే, ఈడేం చెప్తున్నాడు? నోవాతోటి దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇప్పుడు విన్నారు కదా, నేను ఈ లోకాన్ని మొత్తం పాడు చేయబోతున్నాను, సో నువ్వు ఒక ఓడను తయారు చేసుకో అని చెప్పేసి ఓడను తయారు చేయడానికి సిద్ధపరచు అని చెప్పేసి ఆయన ప్రభువు ఆ ఓడ ఎలా తయారు చేయాలి, ఆ షిప్ ఎలా తయారు చేయాలనేది కావాల్సిన మెజర్మెంట్స్, ఏమేమి వస్తువులతో దాన్ని తయారు చేయాలని చెప్పేసి నోవాతోటి దేవుడు చెప్పాడు. నోవా ప్రభువు మాటని అంగీకరించి విని నమ్మి, ఒక మాట చెప్పాలంటే ఆయన నమ్మిండు దేవుడు చెప్పిన మాట. అరే ఇంతవరకు ఆ కాలం వరకు జలప్రలయం అంటే ఏంటిదో తెలియదు, వర్షం అంటే ఏంటిదో తెలియని కాలం అది. ఇదేదో వర్షం అని ఇప్పుడు నోవాతోటి చెప్పగానే ఇదేం వర్షం ఇదేదో అనుకోకుండా ఆయన ఏదైతే చెప్పిండో దానికి లోబడి షిప్ తయారు చేయడం స్టార్ట్ చేసిండు. ఓకే, షిప్ తయారు చేయాలంటే ఒకరితో అయ్యే పనా? ఆయన ఎంతో మందితో చెప్పి ఎంతో మందిని హెల్ప్ తీసుకొని ఉండొచ్చును, అవునా? ఆ ఊర్లో ఉన్న వాళ్ళని కానీ ఇంకా వాళ్ళు ఆ షిప్కి ఏమేం కావాలో, ఒక మంచి కార్పెంటర్ కావాలి, ఇంకా మంచి ఎలక్ట్రీషియన్ కావాలి. సో వాట్ ఎవర్ దానిలో కావాల్సినవన్నీ చేయాలంటే ఒకరితో అయ్యేది కాదు, అనేక మందితో కూడిన పని అది. ఏదో నోవా ఒకడు ఆయన పిల్లలు మాత్రమే కలిసి చేస్తే అది అయ్యేది కాదు. సో ఆయన చేస్తున్నప్పుడు ఆయన ఎంతోమంది హెల్ప్ తీసుకుని ఉండొచ్చును. వారికి కూడా అసలు ఇది ఎందుకు చేస్తున్నారా స్వామి అని చెప్పేసి అడిగినప్పుడు, ఎందుకు చేస్తున్నారా బాబు అని అడిగినప్పుడు ఆయన చెప్పు ఉండొచ్చును. ఒకరోజు రాబోతుంది, ప్రభు ఉగ్రత వస్తుంది, ఆయన జలప్రలయం తెప్పిస్తా అన్నాడు. సో ప్రభు చేయమన్నాడు అని చెప్పేసి తయారు చేయమన్నాడు. దానిలో ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు అని చెప్పినప్పుడు ఎంతోమంది ఈయనని హేళన చేసి ఉండొచ్చును. ఈయన మాట నమ్మక
చేశారు చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కరు వీళ్ళ కుటుంబం తప్ప బయట వ్యక్తి ఆ ఓడలోకి ఒక్కరు కూడా ఎక్కలేదు. సో 120 days కష్టపడి, అంతేనా? డేసా ఇయర్సా? మరి డేస్ అనగానే కామ్గా ఉన్నారే. సో అన్ని సంవత్సరాలు ఆయన కష్టపడి అది చేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది చనిపోయి ఉండొచ్చును, ఎంతోమంది కొత్తవారు పుడతా ఉండొచ్చును, ఎంతోమంది అది చూస్తూ చూస్తూ పెరిగి ఉండొచ్చు ఆ షిప్ తయారయ్యే టైము. కానీ ఎన్నిసార్లు చెప్పినా జనాలు, ఆ టైంలో జనాలు ఎవరు చెవిన పెట్టలేదు కాబట్టి వారు రక్షించబడలే. అంతేనా? ఒక టైం వచ్చింది, దేవుడు చెప్పిండు, మిస్టర్ నోవా గెట్ ఇన్ టు యువర్ షిప్, బోట్ టు యువర్ షిప్ అని చెప్పిండు. వీళ్ళందరూ బోర్డ్ అయ్యారు, వాళ్ళందరూ ఎక్కారు వాళ్ళ పిల్లలతో సహా. అలానే కొన్ని జంతువులను, వీటన్ని పశువులను, పక్షులను కూడా దేవుడు ఎక్కియమన్నాడు. ఎక్కియమనగానే నోవా రండి రా అనగానే అవి కూడా మాటిన్నాయి, పశువులు కూడా మాటిన్నాయి. కానీ మనుషులు వినలే. అవునా కాదా? సో ఈ నోవా తాత చెప్తేనే ఈ పశువులు ఎక్కాయంటారా? ఇట్స్ ఎ క్వశ్చన్. నోవా చెప్తేనే ఈ పశువులు పక్షులు ఎక్కాయంటారా? నోవాతో పాటు దేవుడు కూడా వాటికి ఆజ్ఞాపించిండు. సో అవి ఎక్కినాయి. ఎందుకు? దేవుని నోటి మాట ద్వారానే, తను ఆజ్ఞాపించడం ద్వారానే సమస్త సృష్టి నిర్మించబడింది. ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. తక్కినవన్నీ నోటి ద్వారానే, ఆయన మాట వినటం ద్వారా ఈ సృష్టి సృష్టించబడింది. పశువులు, పక్షులు, ఈ చీమలు, ఈ జలచరాలు ఇవన్నీ ప్రభువు నోటి ద్వారానే, నోటి మాట ద్వారానే సృష్టించబడినాయి. కాబట్టి ఆయన మాట్లాడిండు, ఇవి సృష్టించబడినాయి. నోవాతో పాటు ప్రభువు కూడా చెప్పి ఉంటాడు కాబట్టి అవి షిప్లోకి బోర్డ్ అవ్వగలిగినాయి. సో ఇవన్నీ రక్షించబడ్డాయి. ఈ లోపల వెళ్ళాడు దేవుడు ఒక కవనెంట్ చేస్తాడు. ఎక్కకముందు దేవుడు ఒక కవనెంట్ చేస్తాడు కాబట్టి నిన్ను రక్షిస్తా, నీ కుటుంబాన్ని రక్షిస్తా అనే కవనెంట్ చేసిండు. నోవా ఆ కవనెంట్ని నమ్మిండు కాబట్టి వాళ్ళు రక్షించబడ్డారు. దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు మనం ఆయన స్వరమును వినటానికి ఇష్టపడుతున్నామా కదా? ఈ లోకం చూసినట్టయితే ఎంతో భయంకరమైనదిగా ఉన్నది కదా. మనుషుల మీదకి మనుషులు లేవటం, ఒకరికంటే ఒకరికి పొసుకపోవటం, రాజ్యాల మీదకి రాజ్యాలు, కులాల మీదకి కులాలు, మన భారతదేశంలో మతాల మీదకి మతాలు చెలరేగుతున్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ మై చోజన్ సన్. ఏమని? యు ఆర్ మై చోజన్ వన్. పక్క వారితో చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్పేసి. ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు కనుకనే ఈరోజు జీవించి ఉన్నావు. చెప్పండి పక్క వారికి కదా. దేవుని చిత్తంలో అప్పుడు నోవా ఉన్నాడు కాబట్టి నోవా, ఆయన ఫ్యామిలీ మొత్తం రక్షించబడింది. ఒకనొకప్పుడు నేను పద్మారావు అన్న ఇంతకుముందు చెప్పాం కదా, దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్లో ఆయన చిత్తంలో మేమిద్దరం ఉన్నాం కనుకనే ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నాం. లేకపోతే 12 years అయిపోయేది మేము కనిపించక. మీరందరూ మర్చిపోయి ఉండేటోళ్ళు, సగం మందికి మేము ఓర్మ కూడా తెలిసి ఉండేది కాదు. ఆయన చిత్తంలో, ఆయన కన్ను దృష్టి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఆయన చిత్తంలో మనం ఉంటాం కాబట్టి ఈరోజు మనం ఈ స్థలంలో ఉన్నాం. దేవుడు కవనెంట్ మోషేస్తో చేస్తాం వల్ల ఆయన ప్రభు మాట్లాడిన మాటలు మోషే అంటున్నా, నోవా వినటం, ఆయన అంగీకరించటం ద్వారా ఆయన ఫ్యామిలీ రక్షించబడింది. ఎక్సోడస్లో చూసినట్టయితే ఎక్సోడస్ 3:4 మోషేతోటి ప్రభువు మాట్లాడతాడు బర్నింగ్ బుష్ ద్వారా. ఇది నువ్వు నుంచున్న స్థలము పరిశుద్ధమైనది, నేను నిన్ను ఎందుకు ఎన్నుకున్నా అని చెప్తాడు ఆడ మోషేతో. ప్రభువు ఎందుకున్నాడు? తన ప్రజలను విడిపించటానికి.
కదా, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించడానికి ప్రభువు తనతో మాట్లాడాడు. ప్రభువు చెప్పిన మాట ప్రకారం ఎలాగైతే నోవా మాట విని ఎట్టయితే వర్క్ స్టార్ట్ చేశాడో, ఈ మోషే కూడా ప్రభువు చెప్పిన మాటను విని వర్క్ స్టార్ట్ చేశాడు. వర్క్ స్టార్ట్ చేయటం వల్ల దేవుడు చెప్పిన రీతిగా ఆయన చెప్పినట్టు వినటం వల్ల ఇశ్రాయేలీట్స్ని బయటకు తీసుకురాగలిగాడు కదా, ఈజిప్ట్ నుంచి వారిని తీసుకొని రాగలిగారు. అలానే మనం కూడా ప్రభువు చెప్పిన రీతిగా మనం ఆయన మాటలకి మనతో ప్రభువు మాట్లాడినప్పుడు, ఆయన మాటలకి మనం లోబడినప్పుడు మన కుటుంబ సభ్యులను, మన బంధువులను, మన మిత్రులను ప్రభువు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా, నా ద్వారా. ఎంతమంది నమ్ముచున్నారు? నిన్ను నన్ను ప్రభువు ఎన్నుకున్నది ఎందుకంటే మన బంధువులను, మన మిత్రులను, మన శ్రేయోభిలాషులను, మన దేశ ప్రజలను మన ద్వారా విడిపించడానికి ప్రభువు ఇష్టపడి మాట్లాడుతున్నప్పుడు మనము ఆయన మాటకి అంగీకరించి ఆయన చెప్పిన చొప్పున మనం నడుచుకున్నప్పుడు, ఇశ్రాయేలీయులని మోషే నడిపించినప్పుడు, ఇశ్రాయేలీయులని విడిపించడానికి మోషేకు తోడ్పడిన దేవుడు మన బంధువులను, మన మిత్రులను విడిపించడానికి మనకు కూడా అదే దేవుడు తోడ్పడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలానే యెహోషువతోటి కూడా, జాషువాతో కూడా ప్రభు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు జాషువా కూడా ఆయన చెప్పిన విధంగా మాట విన్నాడు. ఎరికో గోడలను కూలద్రోసి వీళ్ళని కానాన్ దేశంలో తీసుకెళ్ళగలిగిన వ్యక్తిగా మారాడు కదా. యెహోషువ కూడా ప్రభు మాట విన్నాడు. ఆయన కూడా ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించు స్థలంలోకి చేర్చడానికి ఒక వ్యక్తిగా మారాడు. సో ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ కదా. అలానే ఐజియా 44:1 కదా. ఈ లోకం చూసినట్టయితే చాలా వికెడ్నెస్తో కూడి ఉన్నది కదా. మనుషుల మీద పడని రోజుల్లో ఉన్నాం. మన సొంత ఇంటి వారే మనల్ని తృణీకరించే సమయాలు ఉన్నాయి, మనల్ని వ్యతిరేకించే సమయాలు ఉంటున్నాయి. అవి బయటికి వెళ్ళిన వ్యక్తి మరలా ఇంటికి వస్తాడో తెలియని సమయం ఉన్నది ఇది. లోకం మీద ఎన్నో విధమైన ఇష్యూస్ జరుగుతున్న కాలంలో ప్రభువు మనతోటి మాట్లాడుతున్నాడు. మనం ఆయన మాటను వినటానికి ఇష్టపడదాం. ఐజియా 44:1 ఇట యాకోబుతో దేవుడు మాట్లాడతాడు. అయినను నా సేవకుడు అగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడనై యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు అగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకుము. నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును. ఆమేన్. ఏం చెప్తున్నాడు? ఈడేం మాట్లాడే దేవుడు? భయపడకు. ఈ లోకంలో ఉన్న ఈ పరిస్థితులన్నీ చూసి మనం భయపడొద్దు కదా. మన మీదకి ఎంతో వ్యతిరేకతలు, క్రైస్తవ్యం మీద ఎన్నో వ్యతిరేకులు, ప్రభువుని నమ్మి ప్రభువుని అనుసరించిన వారి మీద ఎన్నో వ్యతిరేకతలు. అయ్యో, చూసినట్టయితే మనలో మనకే ఎంతో వ్యతిరేకతలు ఉంటుండగా ప్రభువు మనతో చెప్తున్నాడు, భయపడకు కదా. ఈ లోకంలో చూసినట్టు ఈ ఫ్లడ్స్ వల్ల, ఈ వర్షాల ద్వారా పంట నష్టమైపోతుంది, అనేక చోట్ల ఆస్తి నష్టమైపోతుంది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, పశువులు ఎన్నో చనిపోతున్నాయి. చూసినట్టయితే మన ఫ్యూచర్ ఏంటిదో మనకు తెలియదు. చెప్పాలంటే కరువు వచ్చిందేమో అనే మాటలు కూడా మనం వింటున్నాం. కరువు వచ్చేస్తుంది, పంటలు రావేమో అనే మాట వింటున్నాం.
కానీ ప్రభువు చెప్తున్నాడు, భయపడకు, భయపడకు. నా మాట విన్నట్టయితే నీకు సర్వ సమృద్ధిని ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నాను. నీ పిల్లల మీద నేను నా ఆత్మను ఉంచబోతున్నాను. నీ సంతతి మీద నేను నా కనుదృష్టి ఉంచి నా ఆత్మ నుంచి నేను నడిపించబోతున్నాను కదా. ఏలియా చూసినట్టయితే ఏలియా ఒకసారి భయపడతాడు. భయపడి ఆయన ఇలా అలా 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 వెళ్ళిపోతూ అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆడ దేవదూత ద్వారా ప్రభు మాట్లాడి నీకు భోజనంని సిద్ధపరిచిన, లేవు నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్తాడు కదా. ఏలియాకి భోజనం ఎలా పంపిస్తాడు దేవుడు? కాకుల ద్వారా. అసలు కాకుల ద్వారా ఏం పంపించిండు? రొట్టె మరలా మాంసం. అసలు ఏదన్నా ఈ పక్షులు మాంసం కనిపిస్తే తినకుండా వదిలేస్తాయా? కానీ నా దేవుడు అదే కాకి ద్వారా మాంసం ముక్కని పంపించాడు. దేవుని మాట విన్నాడు ఏలియా. ఆయనకి సర్వ సమృద్ధిని అనుగ్రహించాడు కదా. ఆయనకు కావలసిన భోజనంన ప్రభు అనుగ్రహించాడు. ఆయనని గొప్ప ప్రవక్తగా దేవుడు మార్చుకొని వాడుకున్నాడు. అదే మాట మనతో కూడా చెప్తున్నాడు, భయపడకు, నేను నీకున్నా. అయ్యా, ఈ లోకంలో ఎవరికి ఫుడ్ లేకపోయినా మనల్ని ఫీడ్ చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు, జనములకు ప్రవక్తగా మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవునికి సమస్త మహిమ కలుగును గాక. జెర్మియా 1:5 దేవుడు చెప్తున్నాడు, ఈడ ఇర్మియా తల్లి గర్భములో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగిన వాడను, జనములకు ప్రవక్తగా నిన్ను ఎన్నుకున్న వాడనని చెప్తున్నాడు. అవును, అదే మాట ఈరోజు మనలో ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ నిన్ను జనములకు ప్రవక్తగా ఎన్నుకొని ఈ లోకమును తలకిందలు, ఈ లోకమును షేక్ చేయటానికి, నిన్ను సిద్ధపరచడానికి దేవుడు మాట్లాడుతుండగా ఆయన మాట వినటానికి ఇష్టపడదాం. ఏస్కేలుతో కూడా, ఏస్కేలు నువ్వు చక్కగా నిలబడమని చెప్పాడు. దేవుడి మాట ఏస్కేలు కూడా విన్నాడు. ఈ ఏస్కేలును వినగానే ఆయన ప్రభువుతోటి ఎలా నడవాలో, ప్రభువుతో ప్రార్థనలో ఎలా ఉండాలో ప్రభువు నేర్పించి, ఏస్కేలుకి నేర్పించి, ఎలా ప్రవచించటమో నేర్పించి, ఆయన ప్రవక్తగా ఏస్కేలుని నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా అలా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సంగమా, అబ్రహాం దేవుడి మాట విన్నాడు. జనములకు, విశ్వాసులకు తండ్రిగా అబ్రహాంను మార్చాడు. ఈరోజు మనము ప్రభువు మాట వింటున్నామా? బాలుడైన సమూయేలు ప్రభువు మాట విన్నాడు. ఒక గొప్ప ప్రవక్తగా, దావీదును అభిషేకించేవాడిగా ప్రభువు తనను వాడుకున్నాడు. ఈరోజు మనం ప్రభువు మాట వింటున్నామా కదా? సౌల్ ఎంతమందికి తెలుసు? ప్రభువు బిడ్డలను, ప్రభువును వ్యతిరేకిస్తూ, ప్రభువు బిడ్డలను వ్యతిరేకిస్తున్న వాడితోటి దేవుడు మాట్లాడగా ఆయన ప్రభువు మాట విన్నాడు. పౌలుగా మార్చబడి ఆయన అపోస్తలులుగా అనేక మందికి ఆయన సువార్తను చెప్పే వ్యక్తిగా, ఆయన ప్రేమను, ప్రభు ప్రేమను పంచే వ్యక్తిగా ప్రభు వాడుకున్నాడు కదా. ఎంతమందికి తోమా గారు తెలుసు? అపోస్టల్ తోమా, సెయింట్ థోమాస్ ఎంతమందికి తెలుసు కదా? ప్రభువు మాట తోమా విన్నాడు. మన భారతదేశానికి సువార్త అందించే వ్యక్తిగా ప్రభువు ఎన్నుకున్నాడు. దేవుడి మాట పేతురు గారు విన్నారు. మనుషులను పట్టు జాలరిగా ఆయనను చేసుకున్నాడు. ఆయన పేతురు అనే బండ మీద ప్రభువు సంఘాన్ని నిర్మించటానికి ప్రభువు పేతురుని వాడుకున్నాడు. మనం కూడా ప్రభువు మాట విన్నట్లయితే అభిషేకించబడిన వారిగా, రాజులైన యాజక సమూహంగా మనల్ని వాడుకోవటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కదా.
మాథ్యూ 5:14లో చెప్తున్నాడు కదా, యు ఆర్ లైట్ టు ద వరల్డ్, యు ఆర్ లైట్ ఆఫ్ ది వరల్డ్. సమ్వన్ రీడ్ ఇట్. మాథ్యూ 5:14. థ్యాంక్ యూ జీసస్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. హల్లెలూయా కదా. ప్రభు మనకి ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం, ప్రభు మనందరితో మాట్లాడిన వాగ్దానం ఏంటిది? మాథ్యూ 5:14. మనమంతా ఏంటిదంట? మనము లోకమునకు వెలుగై ఉన్నాం కదా. నాకు తెలుగు వర్డ్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది, ఐఎమ్ సో సారీ. కాకపోతే వాట్ ఎవర్, మనం లోకమునకు వెలుగై ఉన్నాం. కొండ మీద పెట్టబడిన పట్టణము మరుగై ఉండదు. సో మనం కూడా ఇప్పుడు మనం ఈడ కొంతమందిగానే ఉండొచ్చును. క్యాండిల్ చిన్నదే, డార్క్నెస్లో అది ఎంతో పెద్దది కదా. ఎంతో చాలా ప్లేస్కి అది వెలుగును అనుగ్రహిస్తుంది. మనం కూడా చాలా చిన్నవారమే, కానీ మనల్ని దేవుడు ఏమంటుండే? లోకానికి వెలుగుగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు మాటను మనం విన్నట్టయితే ఆయన చిత్తం చొప్పున, ఆయన రాజులైన యాజక సమూహముగా, ఆయన ప్రభు చేత పిలువబడిన అపోస్తులుగా, ప్రభువు చేత పిలువబడిన రాయబారులుగా, ఆయన చేత పిలువబడిన ప్రవక్తలుగా, ఆయన చేత ఎన్నుకోబడిన కాపరులుగా మనల్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఈ లోకానికి వెలుగుగా మనల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన చిత్తమును మనం తెలుసుకుంటూ ఆయన మార్గంలో మనం నడవటానికి ఇష్టపడదాం. ఆయన స్వరమును వినటానికి ఇష్టపడదాం. ఎన్నో ఫాల్స్ వాయిస్ మనకి వినిపిస్తుండొచ్చును, కానీ ప్రభువు మాట ప్రత్యేకమైనది. ఆ మాటను మనం గుర్తించి ఆ మాటలో నడిచినట్టయితే వి ఆర్ లైట్ ఆఫ్ ది వరల్డ్. చెప్పండి, యు ఆర్ ఎ లైట్ ఆఫ్ ది వరల్డ్ అని పక్క వారికి చెప్పండి. ఓకే, మనం ఇదే విధంగా 2 నిమిషాల పైకి నుంచొని, ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయ్యా నీ చిత్తాన్ని ప్రభా నేను చేయటానికి, ప్రభా నీ మార్గంలో ప్రభా నేను నడవటానికి, ఈ లోకంలో ప్రభా వెలుగుగా మారటానికి ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తూ విధానాన్ని బట్టి వందనాలని చెప్దాం. ప్రతి ఒక్కరు 2 నిమిషాలు హృదయపూర్వకంగా యేసయ్యా ఈరోజు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలని చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ కదా. ప్రభు శిష్యులు సముద్ర మార్గంలో దోనెక్కిపోతుండగా అలల చేత కొట్టబడి ఉన్నప్పుడు ప్రభువు చూసి గాలి నిమ్మలించుమని చెప్పగానే ఆ స్వరము విన్న ఆ ప్రకృతి సైతము నిమ్మలించింది. మన జీవితంలో చెలరేగుతున్న అనేకమైన గాలి తుఫానులను ప్రభు అణిచివేయటానికి, ఈరోజు నిమ్మలించమని చెప్పటానికి మనతోటి మాట్లాడుతుండగా మనము ఏ మాటలు వినటానికి ఇష్టపడుతున్నాం? ఆయన మార్గంలో నడవటానికి, ఆయన మాటలు విని ఆయన చిత్తానుసారంగా నడవటానికి ఇష్టపడుతున్నామా అని హృదయపూర్వకంగా మనం పరిశీలించుకుందాం ప్రియ సంగమా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన
యేసునికే యేసయ్యా ఆరాధన యేసునికే. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా మన స్వరాలను వెప్పి మన స్వరాలను తెరిచి ఆరాధన యేసునికే అన్నప్పుడు ప్రభువా మన స్తుతుల మీద సింహాసనాసీనుడై మన ప్రార్థనలు మన స్తుతులను ఆలకించి మనల్ని బ్లెస్ చేయడానికి ఇష్టపడుతుండగా ఆయనను ఆహ్వానించడానికి ఇష్టపడతాం, తనతో మాట్లాడటానికి ఇష్టపడతాం. ప్రియ సంగమా, ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే. నిశ్చితమునే చేసేదా నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచేదా నీ సన్నిధిలోనే నిలిచేదా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామము పేరిట కూడి ఉంటానో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడు ఈ స్థలంలో సంచరిస్తుండగా ఆయన మనతో మాట్లాడుతుండగా నీ చిత్తాన్ని ప్రభువా నేను చేస్తాను, నీ మార్గంలో నేను నడుస్తా అని మనము హృదయపూర్వకంగా ఆయనకు మాట ఇస్తాం. ఆరాధన యేసునికే వెల్కమ్ యు లార్డ్. ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసునికే స్తుతి ఆరాధన యేసునికే. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడిచేదా అన్ని వేళలా. ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనకు మనము ఆయనకి సరెండర్ అవుతుండగా ప్రభువా నీటి మీద నడిచిన నీ అద్భుత పాదములను నేను చూస్తా, నేను కూడా నడుస్తా అయ్యా అని చెప్పేసి పేతురు గారు చెప్పినప్పుడు ఆయన స్వరాన్ని విని పేతురు నడిచినంతసేపు, ఆయన మాట మీద నడిచినంతసేపు, లోకం వైపు చూడకుండా ఆయన మాట చొప్పున నడిచినంతసేపు ప్రభు ఎలా అయితే వాటర్ మీద నడిచాడో పేతురు గారు కూడా అలా నడవగలిగారు. మనం కూడా ప్రభువా నీ మాట చొప్పున నేను నడుస్తా, ఈ లోకము ఏదైనా కానీ మీరు చెప్పిన మాట ప్రకారమే నేను నడుస్తా అని చెప్పేసి మనం ప్రభువుకి సరెండర్ చేయనట్టయితే మనల్ని ప్రభువు నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకమునకు వెలుగుగా మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సంగమా, హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా వందనాలు, ఈరోజు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్వామి అందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మంచి దేవుడా, మా యేసయ్య వందనాలు నాయన. మీ స్వరము విన్నప్పుడు ప్రభా అయ్యా మమ్మల్ని నడిపించే దేవుడుగా మాకున్నారని ఈరోజు మీరు నీ కుమారుని ద్వారా మాతోటి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రం. నీ మాటలు నాయన మేము విని విడిచిపెట్టేవారం కాక దానిని బట్టి జీవించేవారిగా ఉండుట కొరకు సహాయం అనుగ్రహించమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కూర్చుందాం.
మంచి వర్తమానం మనము వినటానికి దేవుడు గొప్ప కృప మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనము దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి. మనం మత్తయి సువార్త 21 అధ్యాయము 2వ వచనంలో చూస్తే యేసు ప్రభువారు బెత్సగే అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంకా గ్రామానికి సమీపంగా ఉన్నారు. అయితే ఆయన దగ్గర ఉన్న 2 శిష్యుల్ని పిలిచి, మీరు ఈ సమీప గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల కట్టివేయబడి ఉన్నది, దాన్ని విడిపించి తీసుకొని రండి అని పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువారు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమి కలిగిన వాడనమాట? శక్తి కలిగినటువంటి వాడు, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, సృష్టములో ఉన్నది ఏది కూడా ఆయన కన్నులకి మరుగై ఉండలేదంట, స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఏమి వింటూ ఉన్నాం, ఏమి విని ఎక్కడ కట్టివేయబడి ఉన్నాము, ఇవన్నీ కూడా ఎరిగినటువంటి వాడు. ఆ కట్ల నుంచి విడిపించి ఆయన మహిమార్థము మనల్ని నిలబెట్టాలని ఇష్టపడి ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చారు. కనుక మనము ఏం చేద్దామండి? ఆయన్ను స్తుతిస్తూ మహింపరచాలి. ఎందుకని? ఆ గాడిదలు ఏ విధంగా అయితే కట్టివేయబడి ఉన్నాయో, మనం కూడా ఒకానొక రోజుల్లో అలాగనే కట్టివేయబడి ఉన్నామంట. ఎక్కడుంది ఈ మాట? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. చాలండి. 2వ వచనంలో చూస్తే మీరు ఏమి వాటిని కలిగి చేయుచు ఉన్నామంట? వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపు ఎలా నడుచుకున్నామంట? వాయుమండల అధిపతి అయిన వాని యొక్క అధికారం క్రింద ఉండి అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే శక్తికి లోబడి ఆ అవిధేయతలోనే కట్టివేయబడి ఉన్నామంట కదండి. అయితే యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆ కట్లలో నుంచి మనల్ని విడిపించి ఏం చేశారంట? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో చూస్తే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అనగా ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. మన అపరాధములకు ఏం కలిగిందండి? క్షమాపణ కలిగింది. కనుక ఆయన స్వరము వింటూ ఆ మాట ప్రకారంగా నడిచినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన యొక్క కృపామహిమకు కీర్తి కలిగేలాగన ఆయన మనల్ని
ఉంచాలని చెప్పేసి 3వ వచనంలో వ్రాయబడినట్టుగా ఆయన ఏం చేశాడంట, క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనం ఏం చేయాలి, దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళాలి. మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. విన్నటువంటి వర్తమానమును బట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు నాయన, దైవమా నీకు వందనాలు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మేము అనుభవించాలని మీరు ఇష్టపడి మీ స్వరమును మాకు వినిపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినకాలంలో నాయన నీ చిత్తమును నెరవేర్చుట కొరకు కావలసిన అయా పరిశుద్ధాత్మిక అభిషేకము నడిపింపు నాకు మా అందరికీ అనుగ్రహించాలని మీ దయగల నష్టాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్.